రెమ్యునరేషన్ విషయంలో క్రేజ్ విషయంలో సౌత్ మొత్తం రజనీకాంత్దే ఫస్ట్ ప్లేస్ అంటారు ఫ్యాన్స్. అయితే తెలుగులో మాత్రం మెగాస్టార్ తర్వాతే ఎవరైనా. ఇప్పటికే యంగ్ హీరోలతో పోటీపడి డాన్స్లు, స్టంట్లు, రొమాన్స్ చేస్తున్న చిరంజీవి అదే స్పీడ్లో సినిమాలు కూడా చేస్తున్నారు. మెగాస్టార్ స్ట్రైట్ సినిమా కాదు, రిలీజ్ సినిమాకే రికార్డు కలెక్షన్లు వస్తాయని మరోసారి ప్రూవ్ అయింది రీసెంట్ గా రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో. రోజు రోజుకి యంగ్ అయిపోతూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు చిరంజీవి. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న మెగాస్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందుకే ఎన్ని ఫ్లాపులు వచ్చినా మెగాస్టార్ సినిమా రిలీజ్ అంటే అదే ఎక్స్పెక్టేషన్స్, అదే క్రేజ్ తో థియేటర్లకు వెళుతున్నారు జనాలు. 70s కి దగ్గరలో ఉన్న చిరంజీవి సినిమాల్ని కూడా అంతే స్పీడ్ గా చేస్తున్నారు. 3 సినిమాల్లో ప్రస్తుతం విశ్వంబర రిలీజ్ కి రెడీ అవుతోంది. శ్రీకాంత్ వదలతో అనౌన్స్ చేసిన సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. అనిల్ రావుపూడితో చేసిన సినిమా మాత్రం సంక్రాంతి రిలీజ్ డేట్ ఇచ్చింది కాబట్టి ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాల్లో ఫ్యాన్స్ కు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు మెగాస్టార్. సీనియర్ స్టార్స్ లో మాస్ ఫాలోయింగ్ బాగా ఉన్న హీరో బాలయ్యే. మాస్ యాక్షన్ ఎలివేషన్ అంటే బాలయ్య తరువాతే ఎవరైనా. బాలయ్య హీరో కాదు, ఫ్యాన్స్ కి ఎమోషన్ అంటారు. అలాగే 40 ఏళ్లుగా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్ లో ఆ ఊపే వేరు. 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ రికార్డుల సంగతి పక్కన పెడితే ఎలివేషన్ అంటే బాలయ్యదే. 64 ఏళ్ల ఈ సీనియర్ హీరో ఇప్పటికీ భారీ యాక్షన్ సీన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. తన అప్కమింగ్ మూవీ అఖండ 2లో ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యే యాక్షన్ సీన్స్ తో అదరగొట్టబోతున్నారు. ఈసారి పాన్ ఇండియా వైడ్ గా సత్తా చూపించబోతున్నారు బాలయ్య. మిగతా సీనియర్ హీరోలందరూ బాక్సాఫీస్ లెక్కలు, క్రేజ్ విషయంలో యంగ్ హీరోలతో పోటీ పడుతుంటే ఫిట్నెస్ మెయింటెనెన్స్ విషయంలో పోటీ పడుతున్నారు నాగార్జున. కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి బాడీ ఫిట్నెస్ ఉందో 65 ఏళ్ల వయసులో నాగార్జున ఇంకా అదే ఫిట్నెస్ తో కంటిన్యూ అవుతున్నారు. డిఫరెంట్ కంటెంట్ మూవీస్ చేస్తున్న నాగార్జున ప్రస్తుతం కూలీ సినిమాలో విలన్ గా, కుబేరా సినిమాలో సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తున్నారు.